12 o'clock మేము ఢిల్లీ నుంచి షిమ్లాకి బయలుదేరాం. ఫుల్ మంచు ఉన్నది, మామూలుగా మీకు అవపడుతుంది కదా చూడండి. మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మా ట్రిప్లో ఉన్నది మేము అనుకున్నది ఒకటి కుంభమేళా అంతే. అది అనుకునే బయలుదేరాం. పర్టికులర్ డేట్కి 29th రీచ్ కావాలి కుంభమేళా, మౌలి అమావాస్య రోజున కూడా ఫిక్స్ అయినాం అంతే. ఇక మిగిలింది ఎటు తిరుగుతాం ఏంటి అదంతా ఏం తెలియదు. సో బండి స్టార్ట్ చేసామా, పెట్రోల్ పోయించినామా, తొక్కినామా. ఎక్కడికి వచ్చినామంటే ప్రజెంట్ అంబాలా ఘాట్, కష్టపడి అంబాలా ఘాట్కి వచ్చినాం. చలి మాత్రం ఇరుగా తీస్తాను. పొద్దున్న ఎంత అవుతుంది? అది అవుతుంది. ఇప్పుడే పొద్దున్న టైం 12:30 అవుతుంది. ఇప్పుడే లంచ్ చేసినాం ఇక్కడ. చలి మాత్రం ఇరుగా తీస్తాను నిజానికి. పంజాబ్ నుంచి నెక్స్ట్ హర్యానా. ఫస్ట్ హర్యానాకి వచ్చినాం, హర్యానా నుంచి పంజాబ్కి వచ్చినాం, మళ్ళీ పంజాబ్ నుంచి హర్యానా అట్లా పోతున్నాం. కానీ మాత్రం బాగా పెడతాను. షిమ్లాకి ఎంటర్ అయినా. నిన్న నైట్ 12 o'clock బయలుదేరితే మేము చేరుకునే వరకు షిమ్లాకి ఇవాళ ఈవినింగ్ 5:30 అట్లా. కంటిన్యూగా బండి నడుపుతూనే ఉన్నారు మా వాళ్ళు అయితే, ఎక్కడ ఆగలేదు. నైట్ వెళ్తూనే ఉన్నాం. మాకు షిమ్లా రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ రూమ్స్ ఎత్తుకోవడం ఇంకో ఎత్తు అయింది. రూమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఫిల్డ్ ఉన్నాయి, బుక్డ్ ఉన్నాయి. అండ్ బ్రోకర్స్ ఉన్నారు. ఆ బ్రోకర్స్ కూడా తిప్పుతున్నారు, కానీ అంత నచ్చిన రూమ్స్ ఏం దొరకట్లేదు. ఫైనల్గా తిరిగి ఒక రూమ్ అయితే దొరకబెట్టినాం. కానీ వర్తది. ఎస్పెషల్లీ మా రూమ్లో నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది, షిమ్లా వ్యూ. మా ఆపోజిట్ రూమ్ వచ్చేసి సూట్ రూమ్. అది మాకు ఇస్తా అన్నాడు. జస్ట్ ఇప్పుడు మేము పే చేసిన రూమ్ అమౌంట్ కంటే ఒక 200 ఎక్కువ అన్నాడు. కాకపోతే మేము తీసుకున్న రూమ్ చిన్న డిక్కీ లెక్క ఉంటుంది, ఇంతంతే ఉంటుంది. కాకపోతే ఆ రూమ్లో నుంచి మాకు వ్యూ బాగుందని చెప్పేసి అది తీసుకున్నాం. అసలు మా రూమ్ ఎంత చిన్నదంటే ఆ సూట్ రూమ్లో 1/4 ఉంటుంది అంతే. కానీ జస్ట్ ఆ వ్యూ కోసం మాత్రమే తీసుకున్నాం. చాలా బాగుంది కదా. 1 night స్టే చేసాం, బట్ వర్త్ ఇది. వ్యూ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇదే మా బెడ్రూమ్ నుంచి వ్యూ. ఇక ఈ ఘాట్ రోడ్లు చూడాలి. మా కార్ బట్టే మందమే ఉన్నాయి, అండ్ ఆ గూగుల్ మ్యాప్ సరిగ్గా పనిచేస్తలేదు. సో నేను నైట్ వచ్చి షిమ్లాలో ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. పొద్దున్న లేచి వచ్చిన తర్వాత ఇక్కడ జక్కో హనుమాన్ టెంపుల్కి వచ్చాను. ఇది హనుమాన్ విగ్రహం చాలా పెద్దది. దాని తర్వాత ఇది వెనక సైడ్ టెంపుల్ ఉంది. బేసిక్గా ఈ జక్కో నుంచి ఇక్కడ నుంచి దాని తర్వాత ఒకటి మ్యూజియం ఉంది, అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకో 2 ప్లేస్ ఉన్నాయి. బేసిక్గా మేము ఏం ప్లాన్ చేయలేదు ఎక్కడికి వెళ్తాము. ఏదో సిమ్లాకి వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్లేస్ అయినా ఏదో వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడాలి అక్కడ సెర్చ్ చేసుకుని మా వాడు ఇంతమంది బండి రోడ్ పెద్ద స్టాండ్ చేసి ఎక్కిస్తే ఇప్పుడు స్టార్ట్ కాబట్టి ఎక్కించుడు. మళ్ళా అది కూడా చెప్తాను. అయిపోయింది. హైట్ వచ్చేసి 8050 feet హైట్. అక్కడ రాసింది చెప్పిందంతే.
వెల్కమ్ టు జాక్సన్. హైట్ 8050. ఓకే రైట్. 8050 హైట్ ఉన్నాం. ఓకే మోడీ అది హిమాలయాస్ కనబడతాయి. అవునరా వ్యూ కరెక్ట్. ఆ పక్క నుంచి హిమాలయ పడతాయి కానీ అన్ఫార్చునేట్లీ మా దగ్గర లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ చూడలేకపోతే. దాని తర్వాత ఇక్కడ ఫుడ్ తిన్నాం. ఫుడ్ ఎంత బాగుందంటే బేసిక్ గా తీయగా మావాడైతే అందరికంటే ఎక్కువ తిన్నాడు. అట్లకెళ్ళి కాదు పోయేది, ఇట్లకెళ్ళిదా నాకు ఎట్లకెళ్ళి కావాలని కూడా తెలుస్తలేదు. టెంపుల్ నుంచి అయితే బయలుదేరాం ఇక. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మాత్రం మాకు తెలీదు. కార్ ఎక్కేసి ఇక ఇప్పుడు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. అననే నమ్మకం వాడచ్చు పాప. వీడియో బాగుతుంది. సింగిల్ రోడ్. సో ఇంతకుముందు ఏ టెంపుల్ నుంచి వచ్చినాం మనం? బేసిక్గా ఫస్ట్ టెంపుల్కి ఏ టెంపుల్ పోయినాం? జక్కు టెంపుల్ పోయిన తర్వాత అక్కడ నుంచి అతి కష్టం మీద వీడిని ఒప్పించి వీడి వినకపోతే ఆఖరికి తిట్టి వైస్రగల్ ప్యాలెస్ పట్టుకొచ్చినాం. లాడ్జ్ బేసిక్గా అంటే బేసిక్గా వైస్రాయ్స్ ఉంటోళ్ళు ఇక్కడ. ఇదే అది. మిగిలింది మొత్తం నేను చెప్తా, ఇదంతా అర్థం కాదు మీకు, మనం తర్వాత చూసుకుంటాం. కన్స్ట్రక్షన్ పీరియడ్ అక్కడ రాసిండు 1884 నుంచి 1888 వరకు 4 years లో దీన్ని కట్టిండ్రు. సో ఇది దీని పుట్టు పూర్వోత్తరాన్ని మనం చెప్పుకుందాం మెల్ల. ఓకే, లోపల ఫోటోగ్రఫీ లేదు. ఇప్పుడు మనకు కనిపించే చెట్లన్నీ కూడా దేవదారు వృక్షాలు. అండ్ ఈ బిల్డింగ్ స్టైల్కి వచ్చేస్తే ఇది జకోబితన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. ఇది ఆ రోజుల్లోనే 1880s లోనే దీనికి 38 lakhs దాకా ఖర్చు అయింది. ఆ టైంలో దీని మొత్తం ఏరియా వచ్చేసి 331 acres ఉండేది. ఇప్పుడు 110 acresకే వచ్చేసింది అనమాట. దీనికి వాడిన టేక్ మొత్తం కూడా బర్మా నుంచి తెప్పించారు. 1945లో జరిగిన షిమ్లా కాన్ఫరెన్స్ ఇక్కడనే జరిగిందనమాట. ఇదే వైస్రెగల్ బిల్డింగ్లోనే ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టీషన్కి సంబంధించిన చర్చలన్నీ ఇక్కడనే జరిగినాయి. అండ్ ఆ పేపర్స్ మీద సైన్స్ కూడా ఇదే లాడ్జ్లో జరిగింది. వాళ్ళు కూర్చున్న టేబుల్ కూడా ఇంకా అక్కడనే ఉంది. లోపల ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి అది చూపించలేకపోతున్నా. ఇప్పుడు మనకి గ్రాస్ అవుపడుతుంది చూసారా, దాని కిందనే ఈ బిల్డింగ్కి సంబంధించిన టోటల్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ అంతా కూడా, రెయిన్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ కూడా మొత్తం దీని కిందనే ఉంది. అందుకే మమ్మల్ని ఎవరిని కూడా దీని మీద వెళ్ళనివ్వడం లేదు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది రాష్ట్రపతి భవనంగా ఉండేది. సర్వపల్లి రాధాకృష్ణన్ గారు తర్వాత ఏం చేశారంటే దీన్ని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీకి ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ దీన్ని ఇచ్చేయడం జరిగింది. ఎవరైతే హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ కోర్స్ చేస్తారో వాళ్ళు ఇక్కడే ఉండేవారు, ఇక్కడనే ఉండి ఆ కోర్సును కంప్లీట్ చేసేవారు. కాకుంటే ఇప్పుడు ఆ కోర్స్ అనేది లేదు, అంటే ఎవరు చేయట్లేదు కాబట్టి ఇదంతా ఖాళీగానే ఉంటుంది. అండ్ ఇది లోపల చాలా బాగుంటుంది బిల్డింగ్. బేసిక్గా పెద్ద లైబ్రరీ కూడా ఉంటుంది. అంటే మాడిఫై చేసి కొన్ని రూమ్స్ని తీసేసి లైబ్రరీగా చేశారు దీన్ని లోపల. అండ్ మమ్మల్ని కూడా ఎక్కువ మొత్తం బిల్డింగ్ అంతా ఏం చూపించలేదు. కొన్ని ప్లేసులు మాత్రమే లోపల మాకు అలో చేశారు, వాటి మాత్రమే చూపించారు. అది కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. కాకుంటే ఇది వర్త్ టు వాచ్, చూడాలి, బాగుంది.